ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమం కోసం ఏఐటీయూసీ ముందుంటుందని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీపై అనవసర విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని విమర్శలు చేయడం మానుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి గోదావరి ఖని భాస్కర్ రావు భవన్ లో సింగరేణి RG1 ఏరియాలోని OCP 5 ఉద్యోగులు సామెల సుధాకర్, తోట లక్ష్మయ్య, మంథని మల్లేష్ తదితరులు ఏఐటీయూసీ ప్రాజెక్ట్ కార్యదర్శి కామ్రేడ్ గుర్రం ప్రభుదాస్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీలో చేరిన సందర్భంగా ఎల్లాగౌడ్ వారికి కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సింగరేణిలో 1942లో ఆవిర్భవించిందని, ఇది కార్మికులు తమ హక్కులను సాధించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి కార్మిక సంఘం అన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం అనేక పోరాటాలు సమ్మెలు చేసి హక్కులను సాధించిన చరిత్ర ఏఐటీయూసీకి ఉందని, సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న TBGKS యూనియన్ రాజకీయ జోక్యం, పైరవీల వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కాక పెండింగ్ లో ఉండడం వల్ల ఏఐటీయూసీ యూనియన్ కార్మికుల పక్షాన నిలబడి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్లి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టించిందన్నారు. 2023లో జరిగిన ఎన్నికల్లో 7వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి యాజమాన్యం దాదాపు 10 నెలలు ఆపి సెప్టెంబర్ 2024లో ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం ఇచ్చిందన్నారు. కార్మికుల హక్కుల సాధనలో గత 80 సంవత్సరాలు పైగా ఎందరో నాయకులు అనేక పోరాటాలు చేసి తమ జీవితాలను త్యాగం చేయడం వల్ల వారి వారసత్వంలో అనేక మంది నాయకులు కార్మిక వర్గ శ్రేయస్సు కోసం కృషి చేస్తూ ఏఐటీయూసీని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీనులు, ఏఐటీయూసీలో చేరిన ఉద్యోగులకు కండువాలు కప్పగా నాయకులు గండి ప్రసాద్, భోగా సతీష్ బాబు, దొంత సాయన్న, ఎం చక్రపాణి, బండి మల్లేష్, దాసరి శ్రీనివాస్, భక్తి శ్రీనివాస్, బ్రహ్మచారి, గొడిసెల నరేష్, అజీం పాషా, ఎరవేలి రాజయ్య, కలవైన రాజేష్, విజయ్, దేవేందర్ రెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్, వర్ధిల్లాలి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఉండని ఎటు ఉండని మంచిగా వస్తుంది. ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్. యూనియన్ లోకి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ మన యూనియన్ పట్ల, అక్కడ నిర్వహిస్తున్న పనుల పట్ల వాళ్ళు ఆకర్షితులై ఈరోజు ఇందులో చేరుతామన్నా అని స్వయంగా వాళ్ళే మనకు తెలియజేయడం జరిగింది. పెద్దలు అన్న మడ్డెల్లన్న గారి సమక్షంలో మన యూనియన్లోకి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బలోపేతానికి మేము మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు OCP 5 నుండి ముగ్గురు కార్మికులు చేరడం జరిగింది. మా ప్రభు అన్నట్టుగా కుటుంబం, ఏఐటీసీ కుటుంబం అంటే ఒక తల్లి సంఘం. తల్లి సంఘంలోకి ఈరోజు వచ్చిన సుధాకర్, లక్ష్మీనారాయణ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కుటుంబం, తల్లి సంఘం అనేది ఈరోజు పుట్టింది కాదు. ఎప్పుడైతే సింగరేణి సంస్థ పుట్టిందో అప్పుడే ఈ తల్లి సంఘం పుట్టింది.
కార్మికులు పెట్టుకున్నటువంటి యూనియన్, ఎదురు నిలబడి పెట్టినటువంటి సంఘం, బాంఛన ధోరణి కాలు మొక్కుతున్న సందర్భంలో పుట్టినటువంటి సంఘం, కంపెనీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి సంఘం, కార్మికుల హక్కులు సాధించుకున్నందుకు పుట్టినటువంటి సంఘం ఎర్ర జెండా సంఘం ఏఐటీసీ. కొంతమంది యూనియన్ వాళ్ళు సరే వాళ్ళు ఈర్ష్య కొద్దో లేదా మా ఉనికి పోతుందన్న ఉద్దేశంతోనో ఏదో విధంగా ఈ రోజున అవాకులు చెవాకులు వేస్తున్నారు. మేము ఒక్కడే చెప్తున్నాం, మీరు ఎంత మొత్తుకున్నా ఎన్ని విమర్శలు చేసినా మీ గొర్రె దూకడు బెత్తడే అన్నట్టుగా గొర్రె దూకడు ఎప్పుడు బెత్తడే ఉంటుంది. కాబట్టి మేము కార్మికులకు కట్టుబడి ఉన్నాం. కార్మికుల కోసమే పుట్టిన యూనియన్, ఆ యూనియన్లో మేము పుట్టినందుకు గర్వపడుతూ యూనియన్ హక్కుల కోసం, కార్మికుల భద్రత కోసం ఉన్నటువంటి సంఘం ఇవాళ నిరంతరం పోరాటాలతోనే నిరంతరం సమస్యలపైన ఇలా పోరాడుతున్న సంఘంలో వారు చేరినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా నిరంతరం చేరికలు జరుగుతాయి, చూసుకోండి మీరు. ఇంకా నిరంతరం పోరాటం జరుగుతుంది, నిరంతరం కార్మికులు ఏఐటీసీలో చేరుతూనే ఉంటారు. కాబట్టి ఆలోచన చేసి కార్మికులకు నష్టం జరగకుండా కార్మికులను ఐక్యం చేయడానికి కలిసి వస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున పుట్టిన సంఘం కాదు, వ్యక్తులు పెట్టుకున్నటువంటి సంఘం కాదు, ఇది సమస్యలపై పోరాడిన సంఘం. కాబట్టి సంస్థ ఉన్న రోజులు, సమస్య ఉన్న రోజులు, కార్మికులు ఉన్న రోజులు ఈ సంఘం ఉంటుంది. మీరు ఎన్ని ఈర్ష్య పనులు చేసినా, ఎన్ని మమ్మల్ని ఏం చేసినా, మీరు ఎంత ఒక బాలుడు కిందకి కొడితే ఎంత లేస్తుందో మా అంటే మీరేమనుకుంటారంటే ఏఐటీసీ అంటే మీకు కన్ను కొడుతుంది. ఇలా గెలిచినాక 10 సమస్యల పైన 6-7 సంవత్సరాలు గడిచినా ఒక్క మీటింగ్ పెట్టకుండా, సమస్య పరిష్కరించకుండా ఉన్నప్పుడు మాట్లాడలేని సంఘం, ఎలక్షన్స్ అద్దనే సంఘం, వ్యవస్థ అక్కడ ప్రభుత్వాలు మారిన కొద్దీ పోయే సంఘాలు ఇలా ఏఐటీసీని విమర్శిస్తామంటే విడ్డూరంగా ఉంటుంది. కాబట్టి కార్మిక సోదరులారా ఎవరు నమ్మకండి, మోసం చేసే నాయకులు ఎవరు గ్రహిస్తున్నారు. కార్మికులు అందరూ తల్లి సంఘం, తల్లి ఒడిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నిరంతరం చేరికలు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కార్మిక వర్గం కూడా ఆలోచిస్తుంది. ఇవాళ రేపు మునుపంటే ఎడ్డి కాలంలో ఏదో చెప్తే విన్నారు, కానీ ఈ రోజున కార్మికులందరికీ తెలుసు వాళ్ళు నిజమెవరు, నిజంగా కార్మికుల పక్షపాతి ఎవరు అనేది తెలుసు. కాబట్టి ఇలా ఏఐటీసీని ఆకర్షితులై అందరూ ఏఐటీసీ వైపు మొగ్గు చూపుతున్నందుకు వారందరికీ కూడా, కార్మిక వర్గానికి కూడా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా ఈ సంఘాన్ని ఎంత మీరు బలపరిస్తే అంత బలంగా ఉండి నిజమైనమై పోరాటం చేసి మన హక్కులకు, మన భద్రతగా ఉంటుందని చెప్పి, భరోసాగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.